చేశాము, మీకు చెప్పినది మీరు సరిగ్గా చేయలేదు, ఏదైనా కార్యం ఆలస్యం జరిగిందంటే నాకు ఈ కార్యం ఆలస్యంగా జరిగిపోయింది, ఈ టయానికి నాకు జరగలేదు, ఈ టయానికి చెప్పారు ఇది జరగలేదు అంటారు. ఎందుకు జరగాలి? మీరంతా ఆలస్యం చేస్తే మీకు అంతా ఆలస్యం జరిగింది. ఎందుకంటే దేవుడు ఏ టయానికి ఇచ్చాడో ఆ టయానికి జరగాలంటే మీరు దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమైతే మీకు వాక్యం కానీ ప్రవచనం కానీ మీ జీవితాలకు ఇచ్చాడో ప్రతిరోజు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి, దేవుడా ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చు, ఈ నెలలోనే నెరవేర్చు, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ ప్రవచనం ఇచ్చావు కదా, ఈ రోజే నా జీవితంలో నెరవేర్చు, మా కుటుంబంలో నెరవేర్చు, నా పని కోసం ఇచ్చావు కదా అది నెరవేర్చు అని చెప్పి ప్రార్థన చేయండి. ఓకేనా? ఎంతమంది చేస్తారో అలాగే చెప్పండి. గందరగోళంగా నాకుంది, నా మనసంతా గందరగోళంగా ఉందంటే, సమస్యలు, అప్పులు, ఒత్తిళ్ళు, చుట్టూ ఎటు వెళ్ళిపోయినా కొట్టుమిల్లాడుతున్నా, నాకు ఎటు అవకాశం లేదు, దారి లేదు అంటే ఇవన్నీ తెచ్చేది ఒక్క సాతానుగాడు మాత్రమే. యేసయ్య సమాధానకర్త, శాంతికి దేవుడు, శాంతి సమాధానం కలుగు చేసేవాడే దేవుడు. మీ జీవితాల్లో ఇంకా గందరగోళం ఉందంటే మీరు దేవుడు ఆత్మతో బయట వాళ్ళ గురించి ఆలోచించద్దు. నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేనేం చేస్తే నా కుటుంబం అవుతుంది, అనవసరమైన వాటిల్లో దూరవద్దు, అనవసరమైన వాటిని చేయవద్దు, వ్యర్థమైన మాటలు పలకవద్దు, వ్యర్థమైన క్రియలు చేయవద్దు. దేవుడు చెప్తుంది, నేను గందరగోళాన్ని సృష్టించే దేవుడను కాదు, సమాధానాన్ని కలగజేసే దేవుడను. మీకు సమాధానాన్ని ఇచ్చేది నేనే, మిమ్మల్ని పోషించేది నేనే, మిమ్మల్ని అప్పుల గాడి నుంచి విడిపించేది నేనే, మీ కన్నిటిని తుడిచేది నేనే. వీటన్నిటిని దయచేసే దేవుడు ఎవరండి? గట్టిగా యేసయ్య మాత్రమే. వీటిని కాకుండా మీకు సమాధానం లేకుండా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేద్దామన్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, ప్రార్థనకి రాలేకపోతున్నా, దేవుడి దగ్గరికి రాలేకపోతున్నా, వెళ్దాంలే, వచ్చే నెల వెళ్దాంలే, వచ్చే వారం వెళ్దాంలే, ఈ రోజు ఏముందిలే, ఈ రోజు వెళ్ళకపోతే ఏముందిలే, అలాంటి ఏవైనా తలంపులు కానీ, గందరగోళం, బాధ, కన్నీరు, వేదన ఎంత నిండిపోయేది చేసేది ఎవరు? సాతానుగాడు మాత్రమే. సాతానుగాడిని మీరు ఆహ్వానిస్తున్నారు. మీ మనసులో ఎంత వేదన ఉన్నా మీరు దయచేసి పక్కన వాళ్ళకి చెప్పద్దు. పక్కన వాళ్ళకి చెప్తే మీకు తీర్చరు, ఓదార్చరు, ఏమి చేయరు. యేసే నాకు చెప్పింది, మీరు ఎవరి విషయాల్లో దూరద్దు, ఏమి చేయద్దు. మీరు పర్సనల్గా వెళ్ళిపోయి వేరే గదిలోకో, మీరు ఉంటున్న ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి మీరు మోకరించి ప్రార్థన చేయండి. మీకు ఇచ్చిన పాస్టర్ కానీ మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేసి ప్రార్థన చేయించుకోవడం మాత్రమే. ఎవరికైనా తెలియజేసి ఎవరికైనా పక్కన వాళ్ళు చెప్తే సాతాను గాడు వింటాడు. మన సొంతంగా ఏమి మన మీద వాడికి అధికారం లేదు. వాడన్నీ చెప్పేవి అబద్ధం మాటలు. నీ వల్ల ఇది కాదు, నువ్వు ఇది చేయలేవు, నీకు ఇది చాగరాదు, నువ్వేం చేద్దామని నువ్వు లెగ్సావు, ఏం చేసేస్తావని నువ్వు ఎక్కడికి వెళ్తావని, ఎంత దూరం వెళ్తావని, ఇవన్నీ మాటలు. సాతాను కొడుకున్న ప్రత్యేకమైన విషయం, వాడు దేనికి అధిపతి తెలుసా? అబద్ధాలకి అధిపతి. అబద్ధాలను మాత్రమే వాడు చెప్తాడు. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు, సజీవుడు, మరణాన్ని జయించిన దేవుడు, నిజాయితీ గల దేవుడు, నీతి గల దేవుడు. ఆయన నిజం మాత్రమే చెప్తాడు, అబద్ధాలు మాత్రం చెప్పాడు. ఆ నిజాన్ని మీరు గ్రహించి ఆయన మార్గంలో నడిస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? సాతాను గాడికి నష్టం. సాతాను గాడి రాజ్యం కూలిపోద్ది. అది వాడి బాధ. ఇక నుంచి ఏం చేస్తారు? గందరగోళంగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నోతేరు చెప్పండి, ఏం చేస్తారు? అనవసరమైన పనులు దూరతారా? అనవసరమైన మాటలు మాట్లాడతారా? వ్యర్థమైన పనులు చేయొద్దు. నీ కుటుంబం కోసం నువ్వేం చేయాలో అది మాత్రమే చేయాలి. నీ జీవితంలో దేవుడు ఏ తలంపులు అయితే నీకు ఇచ్చాడో ఆ తలంపులు మాత్రమే చేయాలి. ఇచ్చిన తలంపులను రెండింతలుగా చేయాలి, కానీ వ్యర్థమైన వాటిలో చేయొద్దు. మీకు బాధ కలిగితే ఏం చేస్తారు? పక్కన వాళ్ళకి చెప్తారా? దేవుడి దగ్గర సమయాన్ని గడుపుతారా? ఏం చేస్తారు? దేవుడి దగ్గర సమయాన్ని ఇవ్వండి. అర్థమైందా? కూర్చోండి దయచేసి. ఇవాళ వాక్యం ఏంటంటే, ఇక్కడ చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అంటే మామూలుగా ఏంటి, వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు, వీళ్ళందరూ ఎగురుతున్నారు, వీళ్ళందరూ ఏంటేంటో మాట్లాడుతున్నారు అని ఆలోచన ఉన్న
పరిశుద్ధాత్మ అంటే దేవుడిచ్చిన శక్తి. ఆయన చాలా మందికి కుటుంబాల్లో తల్లిదండ్రులు మీకు ఆస్తులు అంతస్తులు ఏవైతే ఇస్తాడో పరలోకమందు నిన్ను సృష్టించిన నా దేవుడైన యేసయ్య ఇచ్చిన వరమే పరిశుద్ధాత్మ వరం. ఈ పరిశుద్ధాత్మ వరం లేనిది మీరు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు, ఏ పని చేయలేరు. పరిశుద్ధాత్మ లేని పనులు చేస్తే వ్యర్థమే, నష్టమే వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడక ముందు, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఏం జరిగింది, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి, దానికి ముందు వాళ్ళ జీవితాలు ఎలాగున్నారో అనేది ఈరోజు వాక్యం. అర్థమైందా? బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? బైబిల్ ఎవరికైనా లేవా ఇక్కడ? బైబిల్ లేని వాళ్ళు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ అడగండి, మీకు కొత్త నిబంధన బైబిల్ ఇస్తారు. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు బైబిల్ తెరిచి ఓపెన్ చేసి అపోస్తల కార్యము 3వ అధ్యాయము 2:10 చదవండి. చదవడం వచ్చిన వాళ్ళు చదవండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 2-10 వరకు చదవడం ఎవరికైతే వస్తే వాళ్ళు చదవండి. తొందరగా టక ఉండాలి, ఆలస్యం అనేది ఉండకూడదు. అంగు చదువుతున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడనే మనుష్యుడు మోసుకొని పోబడుతుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వారు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వాణిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వారు వారి యొద్దకు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును జలమును. ఇక్కడ ఏం జరుగుతుందండి? పేతురు యోహాను ఒక ప్లేస్లోకి వెళ్ళారనమాట. ఆ ప్లేస్లో కుంటివాడు, పుట్టుక నుండి కుంటివాడు, అంటే మనకులాగే ఏ ఆశీర్వాదాలు లేవు, ఏమీ లేవు, వేదనతో పరిశుద్ధాత్మ అనేది గ్రహింపలేనివాడు, దేవుడు అంటే ఎరగని వాడు, దేవుడి గురించి ఏమీ తెలియని వాడు. ఇక్కడ ఆ కుంటివాడు, పుట్టుక నుండి కుంటివాడు, పుట్టుక నుండి దేవుడితో, అంటే పుట్టుక నుండి అన్యులు ఉంటారు కదా, వాళ్ళతో ఎవరు ఏమీ తెలియని వాడు ఆ కుంటివాడు. యోహాన్ చెప్తాడు, ఆ కుంటివాడు ఆయన అడుక్కునేవాడు, ఆయన అడుగుతాడు నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వమంటాడు. పేతురు ఏం చెప్తాడు, నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన పరిశుద్ధాత్మ వరం ఉంది, అది నీకు ఇస్తున్నాను, అది నీకు స్వస్థతగా. పరిశుద్ధాత్మ అంటే కేవలం ఆత్మతో నింపబడ్డమే కాదు, విడుదల, స్వస్థత, ప్రవచన వరాలు, ఇవన్నీ 9 వరాలు మీకు కలగజేసేదే పరిశుద్ధాత్మ. అందులో నీకు స్వస్థత వరాన్ని కలగజేస్తున్నాను, నీ చీల మండాలను చీల్చి నువ్వు నిలబడతావని చెప్పాడు. అప్పుడు దాకా ఎలా ఉన్నాడు ఆ కుంటివాడు? లోకానుసారంగా, లోక ఆశలతో, లోక జీవితాలలో ఎవరి సహాయం లేక, ఒంటరిగా, వేదనతో, దుఃఖంతో, ఎటు నిలబడలేక, ఏ క్రియలు చేయలేక, సొంత పనులు చేసుకోలేక అలా ఉన్నవాడు పరిశుద్ధాత్మతో నింపబడగానే వాడు లోకానుసారాన్ని వదిలేసి తన కాళ్ళ మీద పుట్టుక నుండి నుంచోలేని వాడు యేసే నామంలో ఆడికి స్వస్థత కలగజేయగానే ఆయన నిలబడ్డాడు. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే వరం. పరిశుద్ధాత్మ వల్ల మనకు కలిగే గొప్ప స్వస్థతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వల్ల మనకు విడుదలలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి. ఎంతమందికి అయితే పరిశుద్ధాత్మ లేదో ఆ పరిశుద్ధాత్మ కావాలని చెప్పి అడగండి. అలాగే
వాక్యం తీసి చదవద్దు, గబగబ చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి. అపోస్తలుల కార్యం 5:15-6 ఉంటది. అనేక మంది రోగాలతో బాధపడిపోతూ వేదనతో, ఇప్పుడు ఒక పల్లెటూరికి ఎవరైనా వస్తున్నారు, పాస్టర్ గారు విడుదల స్వస్థత మీద అధికారం కలిగి వస్తున్నారంటే అనేక మంది రోగంతో, ఎప్పటి నుంచో రోగాలతో బాధపడుతున్న వారు వరుసగా, వాళ్ళకి ఎంత విశ్వాసమో చూడండి, వరుసగా పడుకున్నారంట, వరుసగా ఈ స్థలాలంతా నిలబడిపోయారంట. దేనికి? వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళ నీడ మాత్రం, పేతురు యోహాను వెళ్తున్నారు, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు, వాళ్ళ నీడ మాత్రం పడితే చాలు మేము స్వస్థత పొందుకుంటామని చెప్పి వాళ్ళ విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు నడుస్తూ ఉండగానే వాళ్ళ నీడ ఇలా పడుతూ వస్తుంది. ఆ నీడ పడుతున్న వాళ్ళందరూ, ఆ నీడ పడిన వాళ్ళందరి మీద టక ఏ రోగాలతో ఉన్నారో వాళ్ళందరూ టక స్వస్థతలు పొందుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ విశ్వాసం ఎంతో గొప్పదో చూడండి. ఎవరికైనా ప్రవచనం కానీ ఏదైనా వచ్చిందంటే ఇది జరిగిద్దా, ఈ రోజు జరిగిద్దా, ఎప్పుడు జరిగిద్ది, ఇది మన జీవితంలో జరిగిద్దా, అసలు మనం దేనికి వస్తున్నాం, ఇలాంటి అవివిశ్వాసంతో వాళ్ళు లేరు. ఎంతో గొప్ప విశ్వాసం అంటే వాళ్ళ నీడ, వాళ్ళని ముట్టుకోవాలని కూడా వాళ్ళు ఆలోచించారు. వాళ్ళ తల మీద వాళ్ళు నా తల మీద చేతులు పెట్టాలని కూడా వాళ్ళు ఆలోచించారు. నాకు వాళ్ళ నీడ తగిలితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. అంటే నీడ అంటే దేవుని ఆత్మ, అక్కడ పరిశుద్ధాత్మ. మన నీడ అంటే దేవుని ఆత్మ. నీడంటే ఆత్మేగా అంటారు, ఆత్మ అంటే దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ వాళ్ళ మీద ఇలా పడుతుండగా వాళ్ళలో ఉన్న అనారోగ్యాలు, వాళ్ళలో ఉన్న దయ్యాలు, పుట్టుక నుండి ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి అందరూ విడుదల పొందారు. అందరూ స్వస్థత పొందుకొని టక లేచి నిలబడ్డారు. అంతకుముందు ఎలాగున్నారు వాళ్ళు? రోగాలతో, బాధలతో, అప్పులతో, స్వస్థత లేక దయ్యాల చేత పీడించబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ జస్ట్ వాళ్ళని, దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, వాళ్ళ నీడ పడగానే ఇన్ని కార్యాలు జరిగాయి. మళ్ళీ ఇలాంటిదే అపోస్తలుల కార్యం 19:11-20 కూడా ఉంటది. పౌలు ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ ఆయన బట్టలు మాత్రం, ఇలాగే ఆయన బట్టలు మాత్రం పట్టుకుంటే చాలు నేను ఆ స్వస్థత పొందుతానని చెప్పి అనుకుంటారు. ఆ బట్టలు పట్టుకోగానే చనిపోయిన స్త్రీ, ఆ వస్త్రం ఆయనకి తాగిద్ది. చనిపోయిన గల స్త్రీ వస్త్రం, ఆయన వస్త్రం వెళ్ళి ముట్టుకుంటది, అంటే తెలుసుకోకుండా ముట్టుకుంటది. ఆ వస్త్రం ముట్టుకోగానే చనిపోయిన గల స్త్రీ బతుకుతుంది అన్నమాట. అంటే నీ జీవితంలో ఏవేవైతే చనిపోయే స్థితిలో ఉన్నాయో, ఎటు దారి లేక, ఎటు మార్గం లేక, ఎటు ఏ స్థాయి లేక, దేంతో అయితే నువ్వు ఉన్నావో వాటి నుండి యేసయ్య నేను చనిపోయిన స్థితిలోంచి, నీ జీవితంలో పడిపోయిన స్థితిలోంచి, కొంతమంది ఆత్మీయ జీవితంలో పడిపోతారు, ప్రార్థన జీవితంలో పడిపోతారు, కుటుంబ సమస్యలు, అవమానాలతో ఆత్మీయ జీవితం అన్నింటిలో నష్టపోతారు. అలాంటి వాళ్ళని లేపగలే శక్తి ఒక్క పరిశుద్ధాత్మకే ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ దేవుడు మనకి పరిశుద్ధాత్మ వరంతో పొందుకుంటే ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. ఇలాంటి పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి, ఇలాంటి అభిషేకం నాకు కావాలి, ఇలాగ నేను కూడా నా జీవితాల్లో ఆశీర్వాదాలు, విడుదల, స్వస్థతలు పొందుకోవాలని చెప్పి